ఏంటి ఇప్పుడు కేంద్రం పైన మీరు ఎలాంటి నిరసనలతో ఇక్కడికి వచ్చారు? ప్రజలు ఏమంటున్నారు ముఖ్యంగా? మీరు చూడండి, ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వము రైతుల పేరుతో కార్మికుల చట్టాలు తీసుకొస్తూ కార్మికులకు అన్యాయం జరిగే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు. దానికి అగేన్స్ట్గా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా భారత్ బంద్కి పిలుపునివ్వడం, వారి హక్కుల కోసం, వాళ్ళ గౌరవం కోసం ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళు చేపడుతున్నటువంటి ధర్నాకు మద్దతు పలకడం వస్తుంది. బీజేపీ వాళ్ళు కార్మికుల హక్కులను వాళ్ళను బలహీనపరుస్తూ ఈ దేశాన్ని బలపరచలేరనే విషయాన్ని బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పెట్టినటువంటి 4 కోట్లు కూడా, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలి. ఏవైతే కార్మికులకి రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని మా డిమాండ్ చేస్తాం. ముందు నుంచి కూడా కేంద్రం చెప్తోంది మేము రైతుల పక్షాన ఉన్నాము, ప్రతి ఒక్కరి పక్షాన ఉన్నాము. సో ఇప్పుడు అలాంటివి మీరేం చెప్తారు? గతంలో కూడా రైతుల పక్షాన ఉన్నామని, రైతులకు అగేన్స్ట్ రైతులకి హక్కులను కోల్పోయే విధంగా వాళ్ళు చట్టాలు తీస్తే దేశవ్యాప్తంగా జరిగినటువంటి రైతుల ధర్నాలు చూసినారు మీరు. వారు అప్పుడు విత్డ్రా చేసుకున్నారు. సేమ్ వే ఈరోజు కార్మికుల ధర్నాలు కూడా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ హక్కులు కోల్పోతా ఉన్నారు. వారికి మద్దతుగా మేము నిలబడతాం. వాళ్ళ మాయమాటలు చెప్పి అన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఈ రాష్ట్రంలో రైతులకు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, మిగతా వారికి ఏం చేయబోతున్నారు? మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పూర్తి మద్దతు కార్మికులకి, రైతాంగానికి మద్దతు పలుకుతూ మేము కూడా వారి డిమాండ్స్ని సపోర్ట్గా నిలబడుతున్నాం.